గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మీకు వాయిస్ వినిపిస్తుంది అంటే నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓకే అమ్మా. నెక్స్ట్ ఏంటి అంటే ఎవ్రీడే మీకు నేను టైం టేబుల్ మండే నుంచి షెడ్యూల్ చేసేస్తాను 12 to 1. సో మీకు టైం టేబుల్ క్లాస్ ఏ టైంకి అనేది మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. సో ఆ టైంకి మీరు ఇంకా జాయిన్ అయిపోండి. ఇందులో లింక్ పంపించడం కానీ అదేం ఎలాగో ఉండదు. ఒకసారి ఈరోజు వీడియో క్లారిటీ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఈ రోజు నేను మీకు ఈ మెథడ్లో వేరే ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా. రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అయితే న్యూ మెథడ్ కంటిన్యూ చేస్తాను. సో ఈ మెథడ్ నేమ్ ఏం చెప్పాను మీకు? మెథడ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ ఆర్ ట్రై డయాగోనల్ మెథడ్, ట్రయాంగులరిజం మెథడ్స్ అని ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ని ఫామ్ చేస్తాం. ఏ అంటే ఏంటి అంటే లీనియర్ ఈక్వేషన్ లో ఇచ్చిన ఫస్ట్ కాన్స్టెంట్ వాల్యూస్, సెకండ్ కాన్స్టెంట్ సెకండ్ రో, థర్డ్ కాన్స్టెంట్ అనేవి థర్డ్ కాన్స్టెంట్ వాల్యూస్ వస్తాయి. ఎక్స్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి మనకి ఈక్వేషన్ లో ఏ వేరియబుల్స్ అయితే ఇచ్చాడో ఆ వేరియబుల్స్ ఎక్స్ అనే మ్యాట్రిక్స్ లో వస్తాయి. బి అనే మ్యాట్రిక్స్ ఈక్వేషన్ రైట్ సైడ్ ఇచ్చిన వాల్యూస్ అనేవి వస్తాయి అన్నాం. సో అప్పుడు ఏమవుతుంది మనకి జనరల్ గా వాడు ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఫార్మాట్ లోకి మ్యాట్రిక్స్ ఫార్మ్ లోకి కన్వర్ట్ అవుతుంది. మనకి ఫ్యాక్టరైజేషన్ ఆర్ ట్రయాంగులర్ మెథడ్ అంటే మనం చేయాల్సింది ఏమి అన్నాం, ఏ మ్యాట్రిక్స్ ఏ అయితే తీసుకున్నామో దాన్ని ఎల్ ఇంటూ యూ మ్యాట్రిక్స్ కింద రాసుకుంటాం అన్నాం. ఇక్కడ ఎల్ ఇంటూ యూ అంటే ఏం చెప్పాను, ఎల్ అనేదేమో లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, యూ అనేది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మనం ఫామ్ చేసేటప్పుడు ఏమవుతుంది, మనకి డయాగోనల్ ఎలిమెంట్స్ కాకుండా ఏ ఐజేలో లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏమన్నాం మనం, ఏ ఐజేలో జే కన్నా పెద్దదయ్యే ఐ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ మ్యాట్రిక్స్ ఆ వాల్యూస్ అనేవి 0 చేస్తే దాన్ని లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అదే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏమవుతుంది మనకి, దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఏ అనే మ్యాట్రిక్స్ ని ఒక లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇంటూ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కింద రాసుకుంటాం. మనం జనరల్ గా లోవర్ ట్రయాంగులర్ అనే మ్యాట్రిక్స్ ని ఈ విధంగా తీసుకున్నాం. 1 0 0 అని ఫస్ట్ రో, మనం లోవర్ ట్రయాంగిల్ అన్నాం కనుక ఎల్ అనే లెటర్స్ తో నేను తీసుకున్నా. L21 1 0, L31 L32 1 అనేది లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కింద తీసుకున్నాం. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఎలా తీసుకున్నాం, U11 U12 U13 0 U22 U23 0 0 U33 అన్న విధంగా తీసుకున్నాం. సో మనం ఇక్కడ ఏమన్నాం, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ యూ అన్నాం. మనం తీసుకున్న ఈ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇంటూ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకొని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం. అంటే ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం, ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలం, అలా మనకి తెలిసిన మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూజ్ చేసి రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్ ఎప్పుడు చేస్తాం, ప్రతి మ్యాట్రిక్స్ లో ఉన్న ఎవ్రీ కాలం రోలో ఉండే ఈచ్ ఎలిమెంట్స్ అనే వాటిని కంపేర్ చేసుకొని వాటిని ఈక్వల్ చేస్తాం. ఈ రెండు మ్యాట్రిక్స్ ని ఈక్వల్ చేస్తే మనకి
లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వాల్యూ, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వాల్యూ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాము అంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బిలో ఏ అనేది మనం ఎలా తీసుకున్నాం ఇక్కడ ఎల్యు అన్నాం. సో ఏ ప్లేస్ లో ఎల్యు సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎల్యుఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. అప్పుడు ఏమవుతుంది మనకి ఈ యుఎక్స్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాన్ని వై అనే ఒక మ్యాట్రిక్స్ కింద తీసుకున్నాం. ఇక్కడ వై అనే మ్యాట్రిక్స్ ఏంటి అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్. ఆ వేరియబుల్స్ ఏంటి y1 y2 y3 అన్న వేరియబుల్స్ కింద తీసుకున్నాం. మనం యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అన్నాం కనుక ఈక్వేషన్ 5 లో యూఎక్స్ ప్లేస్ లో 5 ని సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు ఏమవుతుంది మనకి ఎల్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు బి. మనకి ఎల్ అనేది లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, దాని వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. బి అనేది మనకి తెలిసిన మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏమవుతుంది వై ఎల్వై ఈజ్ ఈక్వల్ టు బి అన్న ఈక్వేషన్ తీసుకొని వై అనే మ్యాట్రిక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. సో మనకి ఎప్పుడైతే వై అనే మ్యాట్రిక్స్ వాల్యూస్ వచ్చాయో మనం వై అనే మ్యాట్రిక్స్ యాక్చువల్లీ ఎక్కడి నుంచి తీసుకున్నాం యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై దగ్గర నుంచి వై వాల్యూ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అగైన్ తీసుకొని యు అనేది మనకు తెలుసు లోవర్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, ఎక్స్ అనే మ్యాట్రిక్స్ వేరియబుల్ మ్యాట్రిక్స్, వై ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. ఈ ఫార్ములా యూజ్ చేసి వీటిలో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కట్టి మళ్ళీ x1 x2 x3 వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఏ x1 x2 x3 వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేసామో అవే వాల్యూస్ మనకి ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్. ఇది మెథడ్. సో ఈ రోజు ఒక ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ ద ప్రాబ్లం. Following tridiagonal system సో ఈక్వేషన్స్ ఏంటి అంటే x1 ప్లస్ 2x² ఈజ్ ఈక్వల్ టు 7, x1 మైనస్ 3x² మైనస్ x3 ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ 4x² ప్లస్ 3x³ ఈజ్ ఈక్వల్ టు 5. So x1 plus 2x2 is equal to 7. x1 minus 3x² minus x3 is equal to 4. 4x² plus 3x3 is equal to 5. ఇది మనకి ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. వీటి సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీటి సొల్యూషన్స్ కి ఏ మెథడ్ యూజ్ చేయమన్నాడు ట్రై డయాగోనల్ సిస్టమ్ యూజ్ చేయమని. అంటే ఏం చేయాలి ఫస్ట్ మనం ఈ ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ని ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకుంటాం. మ్యాట్రిక్స్ ఫామ్ అంటే ఏమని తెలుసు మనకి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఫామ్ లో రాస్తాం. సో మనకి ప్రాబ్లం అనేది 3 డయాగోనల్ సిస్టమ్ లో రాయమన్నాడు అన్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తామన్నా ఎల్యూ అంటాం. సో ఇచ్చిన ప్రాబ్లం అనేది ఇట్స్ సాల్వ్ బై డయాగోనల్ సిస్టమ్. సో ఇట్ కెన్ బి ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ లీనియర్ ఈక్వేషన్స్ can be formed matrix form. What is the matrix form? Ax is equal to b. Solution. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం మ్యాట్రిక్స్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తాం. మ్యాట్రిక్స్ ఫామ్ అన్నప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది 1 2. ఇక్కడ మనకి x3 టర్మ్ లేదు కనుక అది 0 అయిపోతుంది. నెక్స్ట్ దాంట్లో 1 -3 -1. నెక్స్ట్ దాంట్లో x1 టర్మ్ లేదు కనుక థర్డ్ ఈక్వేషన్ లో ఇది 0 4 3. ఇది ఏ అనే మ్యాట్రిక్స్. ఎక్స్ అనే మ్యాట్రిక్స్ వేరియబుల్స్ మనకి ఏమి ఇచ్చాడు x1 x2 x3. సో x1 x2 x3. బి అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది మనకి 7 4 5.
సో 7 4 5. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ లోకి రాసుకుంటాం. గివెన్ సిస్టమ్ కెన్ బి రిటర్న్ as మ్యాట్రిక్స్ ఫామ్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. మనకి ట్రై డయాగోనల్ మ్యాట్రిక్స్ సిస్టమ్ యూజ్ చేసి సాల్వ్ చేయమన్నాడు కనుక మనం ఏం చేస్తాం? లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ యు. ఇక్కడ ఎల్ కామ యు మ్యాట్రిక్స్ ఏమవుతాయి అప్పుడు? వేర్ ఎల్ అనేది లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే 1 0 0 L21 1 0 L31 L32 0. ఇది లోవర్ ట్రయాంగులర్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది అప్పుడు మనకి? U11 U12 U13 0 U22 U23 నెక్స్ట్ 0 0 U33. సో ఈ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ని ఈ విధంగా మనం తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ అప్పర్ అండ్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ని ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్యూ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ వాల్యూ ఎంత? 1 2 0 1 -3 -1 0 4 3 మ్యాట్రిక్స్. సో 1 2 0 1 -3 -1 0 4 3 ఈజ్ ఈక్వల్ టు ఎల్ అనే మ్యాట్రిక్స్ మనం ఎలా తీసుకున్నాం? 1 0 0 L21 1 0 L31 L32 0. యు అనే మ్యాట్రిక్స్ ఎలా తీసుకున్నాం? U11 U12 U13 0 U22 U23 0 0 U33. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం. అంటే ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం, ఫస్ట్ రో అండ్ థర్డ్ కాలం. మనకి ఫస్ట్ రోలో ఏముంది? ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ ఒకటి మాత్రమే ఉంది. సో అప్పుడు ఏమవుతుంది మనకి? U11 U12 U13 వస్తుంది ఫస్ట్ రోలో. సెకండ్ ఏమంటే సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలం, సెకండ్ రో అండ్ సెకండ్ కాలం, సెకండ్ రో అండ్ థర్డ్ కాలం. ఇక్కడ మనకి లాస్ట్ ఎలిమెంట్ అనేది 0 కనుక అప్పుడు ఇంకేం మిగులుతాయి ఇక్కడ? L21 U11 నెక్స్ట్ L21 U12 ప్లస్ U22 L21 U13 ప్లస్ U23. ఇది సెకండ్ రో మల్టిప్లికేషన్ లో. నెక్స్ట్ ఏం చేస్తాం? థర్డ్ రో వాల్యూ కనుక్కోవాలి. థర్డ్ రో వాల్యూ అంటే ఏమవుతుంది అప్పుడు మనకి? థర్డ్ రో అండ్ ఫస్ట్ కాలం, థర్డ్ రో అండ్ సెకండ్ కాలం, థర్డ్ రో అండ్ థర్డ్ కాలం. సో అప్పుడు ఏమవుతుంది మనకి? దీని వాల్యూ 1. అప్పుడు ఇంకా దీని వాల్యూ మల్టిప్లికేషన్ చేస్తే L31 U11 నెక్స్ట్ L31 U12 ప్లస్ L32 U22. నెక్స్ట్ ఏమవుతుంది? U31 L31 ప్లస్ L32 U23 ప్లస్ U33. ఇది థర్డ్ రో. సో ఇప్పుడు ఏమైంది మనకి? ఏ అనే మ్యాట్రిక్స్ L ఇంటూ యు యొక్క మల్టిప్లికేషన్ కి ఈక్వల్ అయింది. మనకి రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్ అని ఎప్పుడు చెప్తాం? ఈచ్ రోలో ఉన్న ఎలిమెంట్స్, ఈచ్ కాలం లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి కంపేర్ చేస్తే ఆ రెండు ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే అప్పుడు రెండు మ్యాట్రిక్స్ ని మనం ఈక్వల్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇప్పుడు ఈ రెండు మ్యాట్రిక్స్ ని మనం కంపేర్ చేసాం అనుకోండి,
దీంట్లో ఉన్న ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు LU మల్టిప్లికేషన్ లో ఉన్న ఫస్ట్ రో, దీంట్లో ఏలో ఉన్న సెకండ్ రో ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు LU మల్టిప్లికేషన్ లో ఉన్న సెకండ్ రో ఎలిమెంట్స్, LU ఏలో ఉన్న థర్డ్ రో ఎలిమెంట్స్, LU లో ఉన్న థర్డ్ రో ఎలిమెంట్స్ అనేవి మనకి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది మనకి ఫస్ట్ రో ఎలిమెంట్స్ U11, ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ 1, నెక్స్ట్ U12 అప్పుడు దేనికి ఈక్వల్ అవుతుంది 2కి, U13 అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 0. నెక్స్ట్ సెకండ్ రో ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి. ఇందులో సెకండ్ రో ఎలిమెంట్ ఏంటి 2, L1 U11 ఈజ్ ఈక్వల్ టు 1, ఇంకా L21 U12 ప్లస్ U22 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి -3. నెక్స్ట్ L21 U13 ప్లస్ U23 ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు L21 U1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇందులో దేని వాల్యూ మనకు తెలుసు U11 వాల్యూ తెలుసు. సో U11 వాల్యూ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి L21 వాల్యూ అనేది వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి సో ఇక్కడ నేను L21 ఇంటూ U11 ఈ వాల్యూ 1. సో L11 వాల్యూ 12 వాల్యూ ఎంత వచ్చింది అప్పుడు నాకు 1 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్స్ అనేవి కంపేర్ చేస్తే L21 U12 ప్లస్ U22 ఈజ్ ఈక్వల్ టు -3. ఇందులో నాకు 2 L1 వాల్యూ ఇప్పుడే వచ్చింది 1 అని, U12 వాల్యూ ఆల్రెడీ ఫస్ట్ రో కంపేర్ చేస్తే 2 వచ్చింది. తెలియని వాల్యూ ఏంటి ఇంకా U22 వాల్యూ మనకు తెలియదు. సో -3 అంటే U22 ఈజ్ ఈక్వల్ టు -5. నెక్స్ట్ ఏమవుతుంది L21 వాల్యూ మనకు వచ్చింది 1 అని, U13 వాల్యూ 0, U23 ఈజ్ ఈక్వల్ టు -1. సో ఏమవుతుంది అప్పుడు మనకి U23 ఈజ్ ఈక్వల్ టు -1. అంటే మనం L21 U1 ఈజ్ ఈక్వల్ టు 1, మనకి ఆల్రెడీ U11 వాల్యూ 1 అని తెలుసుకొనికే దాని నుంచి L21 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఎంత అంటే 1. నెక్స్ట్ మనకి L21 వాల్యూ 1 అని తెలుసు, U12 వాల్యూ 2 అన్న విషయం తెలుసు, ఇంకా తెలియదు ఏంటి U22 వాల్యూ. సో అప్పుడు ఏమైంది మనకి ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే L22 వాల్యూ -5 వచ్చింది. నెక్స్ట్ L21 U13 ప్లస్ U23 ఈజ్ ఈక్వల్ టు -1. ఇందులో L21 వాల్యూ 1, U13 వాల్యూ 0, మనకి తెలియాల్సింది ఏంటి ఇంకా U23 వాల్యూ తెలియాలి. సో మనకి తెలిసిన వాల్యూస్ అనేవి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 × 0 0 అయిపోతుంది కనుక U23 వాల్యూ -1. సో సెకండ్ రో వాల్యూస్ ఈక్వల్ చేస్తే రిమైనింగ్ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి మనం థర్డ్ రోలో ఉన్న వాల్యూస్ ని ఇందులో ఉన్న థర్డ్ రోతో ఈక్వల్ చేస్తే రిమైనింగ్ వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలం. సో మనకి ఇక్కడ థర్డ్ రో వాల్యూస్ ఎలా ఉన్నాయి L31 ప్లస్ U11, L31 U11 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏంటి L31 U12 ప్లస్ L32 U22 అనేది దేనికి ఈక్వల్ 4కి. సో L31 U12 ప్లస్ L32 U22 ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ ఏంటి మనకి U13 L31 ప్లస్ L32 U23 ప్లస్ U33 అనేది 3కి ఈక్వల్. సో ఏంటి అప్పుడు L31 U13 L32 U23 U33 ఈజ్ ఈక్వల్ టు 3.
ఇప్పుడు ఇందులో ఏ ఏ వాల్యూస్ అయితే మనకి తెలుసో ఆయా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి రిమైనింగ్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి L31 వాల్యూ మనకి ఇక్కడ ఎక్కడైనా L31 వాల్యూ వచ్చిందో ఇప్పుడు వరకు మనం ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు. U11 వాల్యూ ఎంత వచ్చింది మనకి U11 వాల్యూ 1. సో అప్పుడు ఏమవుతుంది L31 ఇంటూ U11 వాల్యూ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు దాని నుంచి L31 వాల్యూ మనకి ఏమవుతుంది 0 అవుతుంది. నెక్స్ట్ L31 వాల్యూ ఇప్పుడే వచ్చింది 0 అని. U12 వాల్యూ ఆల్రెడీ మనకి తెలుసు 2 అని. L32 వాల్యూ మనం ఇంకా ఎక్కడ ఫైండ్ అవుట్ చేయలేదు. U22 వాల్యూ ఏమవుతుంది U22 వాల్యూ -5 అని తెలుసు. సో తెలిసిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 ఇంటూ U12 వాల్యూ ఏమో 2 ప్లస్ L32 ఇంటూ U22 వాల్యూ -5 ఈజ్ ఈక్వల్ టు 4. 0 ఇంటూ 2 అంటే వాల్యూ 0 అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి L32 ఇంటూ -5 ఈజ్ ఈక్వల్ టు 4. సో L32 ఈజ్ ఈక్వల్ టు -4/5. ఎందుకు ఇటువైపు మల్టిప్లికేషన్ చేసేది ఆపోజిట్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది కనుక L32 వాల్యూ ఏమవుతుంది మనకి -4/5. ఇప్పుడు L31 వాల్యూ ఆల్రెడీ 0 అని తెలుసు. U13 వాల్యూ మనం ఇక్కడ U13 వాల్యూ మనకు తెలియదు. L32 వాల్యూ -4/5 అని తెలుసు. U23 వాల్యూ ఆల్రెడీ -1 అని తెలుసు. U33 వాల్యూ U13 వాల్యూ 0. సో మనం ఇప్పుడు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి U33 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు తెలిసిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. L31 వాల్యూ 0, U13 వాల్యూ 0 ప్లస్ L32 వాల్యూ -4/5, U23 వాల్యూ -1 ప్లస్ U33 ఈజ్ ఈక్వల్ టు 3. దీని వాల్యూ 0 అయిపోతుంది. మైనస్ మైనస్ ప్లస్ అయిపోతే 4/5 ప్లస్ U33 ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు U33 ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ ఇటువైపు ఎడిషన్ లో ఉన్నప్పుడు అటు వెళ్తే సబ్స్ట్రాక్షన్ కనుక 4/5. ఇప్పుడు ఎల్సిఎం కడితే 15 - 4/5. సో U33 వాల్యూ 11/5. మనకి U11 వాల్యూస్, U12 వాల్యూ, U13 వాల్యూ, L21, U22, U23, L31, L32, U33 వాల్యూస్ వచ్చాయి. సో ఏ వాల్యూస్ అయితే వచ్చాయో వాటిని లోవర్ అండ్ అప్పర్ ట్రయాంగిల్ వాల్యూ మాట్రిక్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి లోవర్ అండ్ అప్పర్ ట్రయాంగులర్ మాట్రిక్స్ అనేవి ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే ఎలానే మ్యాట్రిక్స్ మనం ఎలా తీసుకున్నాం 1 0 0 L21 1 0 L31 L32 1. సో మనకు వచ్చిన L21 L31 L32 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1 0 0 L21 వాల్యూ ఎంత వచ్చింది 1. సో 1 1 0 L31 వాల్యూ 0 L32 వాల్యూ -4/5 1. సో ఇది మన లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మనం ఎలా తీసుకున్నాం U11 U12 U13 0 U22 U23 0 0 U33. మనకి ఏ వాల్యూస్ అయితే వచ్చాయో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే U11 అంటే 1, U12 అంటే 2, U13 అంటే 0 0, U22 వాల్యూ ఎంత వచ్చింది అంటే మనకి -5, U23 వాల్యూ -1 0 0, U23 వాల్యూ ఎంత వచ్చింది 33 వాల్యూ 11/5.
సో మనకి ఇప్పుడు కావాల్సిన అప్పర్ అండ్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లానే వస్తాయి. ఎప్పుడైతే అప్పర్ అండ్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వస్తాయో మనం ఈ అప్పర్ అండ్ లోవర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అప్పుడు? హెన్స్ the given system of equations can be written as మనం ఫస్ట్ ఎలా రాసుకున్నాం? ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఫార్మేట్ లో రాసుకున్నాం. కానీ ఏ అనే దాన్ని ఎలా చేస్తున్నాం? ఎల్ ఇంటూ యూ అన్నాం. అప్పుడు మనకు వచ్చిన సిస్టమ్ అనేది ఎలా మారుతుంది? ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ యాస్, మనం ఫస్ట్ ఎలా తీసుకున్నాం? ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఫార్మేట్ లో తీసుకున్నాం. మనకి ఏ ప్లేస్ లో ఇప్పుడు ఏమొచ్చింది? ఎల్ ఇంటూ యుఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. ఇప్పుడు నేనేమంటున్నాను? ఈ ఎల్ యుఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బిలో యుఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అన్న మ్యాట్రిక్స్ కింద తీసుకుంటే we put ux is equal to y, వేర్ y అనే మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందన్నాం మనం? y అనేది ఒక వేరియబుల్ మ్యాట్రిక్స్. ఆ వేరియబుల్ మ్యాట్రిక్స్ ఏమన్నాం? y1 y2 y3 అన్నాం. సో అప్పుడు ఈ ఈక్వేషన్ అనేది మనకు ఎలా చేంజ్ అవుతుంది? ఎల్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు బి. ఎల్ వాల్యూ మ్యాట్రిక్స్ వై ప్లేస్ లో వై మ్యాట్రిక్స్, బి ప్లేస్ లో బి మ్యాట్రిక్స్ రాసుకుందాం. అంటే 1 0 0 1 1 0 0 -4/5 1 ఇంటూ వై y1 y2 y3 ఈజ్ ఈక్వల్ టు బి అనే మ్యాట్రిక్స్ మనకి ఎలా వచ్చింది? 7 4 5. సో ఇప్పుడు ఏం చేస్తాము? ఈ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం. ఈ రెండింటికి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇదేమో 3/3 మ్యాట్రిక్స్, ఇది 1 × 3 మ్యాట్రిక్స్ కనుక మనకు ఒక 1 × 3 అనే మ్యాట్రిక్స్ వస్తుంది. సారీ 3, ఇది మనకి 3/3 మ్యాట్రిక్స్, ఇదేంటి 3 × 1 మ్యాట్రిక్స్. అప్పుడు ఏమవుతుంది? మనకి ఒక 3 × 1 మ్యాట్రిక్స్ వస్తుంది, అంటే ఒక కాలమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఎల్హెచ్ఎస్ లో మనకు ఒక కాలమ్ మ్యాట్రిక్స్, ఆర్హెచ్ఎస్ లో ఒక కాలమ్ మ్యాట్రిక్స్ వచ్చింది. సో ఆ రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్ అంటే అందులో ఉండే ఎలిమెంట్స్ ని మనం కంపేర్ చేస్తాం. సో అందులో ఉన్న ఎలిమెంట్స్ ని ఎప్పుడైతే కంపేర్ చేసామో y1 y2 y3 వాల్యూస్ అనేది మనకి వస్తాయి. ఇప్పుడు మనం ఈ మల్టిప్లికేషన్ వాడదాం. ఇక్కడ ఫస్ట్ రో లో ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఉంది కనుక y1 ఒకటే వస్తుంది. సెకండ్ ఏమొస్తుంది? y1 ప్లస్ y2 వస్తుంది. థర్డ్ దాంట్లో ఏమొస్తుంది అంటే ఇక్కడ 0 ఉంది కనుక -4/5 ఇంటూ y2 ప్లస్ y3 ఈజ్ ఈక్వల్ టు ఇది. సో మల్టిప్లికేషన్ వాల్యూస్ వేద్దాం. సో మల్టిప్లికేషన్ వాల్యూస్ మనకి ఎలా వచ్చాయి? ఇందాక y1 ప్లస్ y2 -4/5 y2 ప్లస్ y3 ఈజ్ ఈక్వల్ టు 7 4 5. సో 2 మ్యాట్రిక్స్ ఈక్వల్ కనుక దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ని మనం కంపేర్ చేస్తే y1 ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ ఏమవుతుంది? y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ -4/5 y2 ప్లస్ y3 ఈజ్ ఈక్వల్ టు 5. మనకు ఆల్రెడీ y1 వాల్యూ 7 అని వచ్చింది. ఇప్పుడు ఏంటి? y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్ టు 7. y1 వాల్యూ ఎంత? 7. సో 7 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఏమవుతుంది? y2 ఈజ్ ఈక్వల్ టు 7 4 - 7, సో -3. నెక్స్ట్ -4/5 ఇంటూ y2 ప్లస్ y3 ఈజ్ ఈక్వల్ టు 5. మనకు y2 వాల్యూ ఎంత వచ్చింది? -3. ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -4/5 ఇంటూ -3 ప్లస్ y3 ఈజ్ ఈక్వల్ టు 5. 4 × 3 అంటే 12. 12/5 ప్లస్ y3
ఈజ్ ఈక్వల్ టు 5. అప్పుడు y3 ఏమవుతుంది? y3 ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ ఎల్సిఎం యూజ్ చేస్తే 25. సో వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు మనకి? 13/5. సో మనకి y1 వాల్యూ 7, y2 వాల్యూ ఏమో -3, y3 వాల్యూ ఏమో 13/5 వచ్చింది. సో మనకి y అనే మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది అప్పుడు? y1 y ఈజ్ ఈక్వల్ టు y2 y3 ఈజ్ ఈక్వల్ టు 7 -3 13/5. సో మనకు ఆల్రెడీ y అనే మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఈ y అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం? ux ఈజ్ ఈక్వల్ టు y అన్నాం కదా. ఇప్పుడు అగైన్ ux ఈజ్ ఈక్వల్ టు y అన్న ఈక్వేషన్ తీసుకుంటే u మ్యాట్రిక్స్, x ఏమో వేరియబుల్ మ్యాట్రిక్స్, y మ్యాట్రిక్స్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఆ వాల్యూస్ రాయాలి. ఫ్రమ్ ux ఈజ్ ఈక్వల్ టు y, అప్పుడు ఏమొస్తుంది మనకి? మ్యాట్రిక్స్ చేస్తే we get u వాల్యూ. u మ్యాట్రిక్స్ మనకి ఎలా వచ్చింది? 1 2 0 0 -5 -1 0 0 11/5. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 2 0 0 -5/-1 0 0 11/5. x వాల్యూ ఏంటి? వేరియబుల్ మ్యాట్రిక్స్ x1 x2 x3. y మ్యాట్రిక్స్ వాల్యూ ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం. 7 -3 13/5. ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తే ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలమ్. సో x1 2x2, థర్డ్ వాల్యూ 0 అయిపోతుంది. 0 -x2 -x3 0 0 నెక్స్ట్ 11/5 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్ టు 7 -3 13/5. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ కంపేర్ చేస్తే x1 + 2 13/5. సో 13/5. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ మనం కంపేర్ చేస్తే x1 + 2x2 ఈజ్ ఈక్వల్ టు 7 -5x2 -x3 ఈజ్ ఈక్వల్ టు -3 11/5 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్ టు 13/5. ఈ ఎలిమెంట్స్ ఈక్వల్ చేసామంటే సో అప్పుడు ఏమవుతుంది మనకి? x1 + 2x2 ఈజ్ ఈక్వల్ టు 7, x1 + 2x2 ఈజ్ ఈక్వల్ టు 7 -5x2 -x3 -5x2 -x3 ఈజ్ ఈక్వల్ టు -3. నెక్స్ట్ ఏమవుతుంది? 11/5 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్ టు 13/5. సో 11/5 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్ టు 13/5. మనకి ఈక్వేషన్ లో ఓన్లీ x3 ఒక్క టర్మే ఉంది కనుక దీని నుంచి x3 వాల్యూ ఫైండ్ అవుట్ చేసేద్దాం. బోత్ సైడ్స్ 5 అనేది ఉంది కనుక 5 క్యాన్సిల్ అయిపోతే x3 ఈజ్ ఈక్వల్ టు 13. సో అప్పుడు x3 వాల్యూ ఏమవుతుంది మనకి? 13/11. సో x3 వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ x3 వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ లో మనకి x2 వాల్యూ వస్తుంది. సో -5 ఇంటూ x2 -x3 అంటే సో x3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఉంది కనుక మైనస్ మైనస్ మైనస్లు అన్ని క్యాన్సిల్ అయిపోతే 3. సో 5x2 x3 వాల్యూ ఎంత వచ్చింది మనకి? 13/11 ఈజ్ ఈక్వల్ టు 3. ఇటువైపు ప్లస్ ఉన్నది అటు వెళ్తే మైనస్. సో 5x2 5x2 ఈజ్ ఈక్వల్ టు 3 - 13/11. ఇప్పుడు ఎల్సిఎం కడితే 33
మైనస్ 13 సో ఏమైంది దీని వాల్యూ మనకి 20 ఇది దేని వాల్యూ యాక్చువల్లీ 5x2 వాల్యూ, కానీ మనకు దేని వాల్యూ కావాలి, x2 వాల్యూ కావాలి. సో x2 ఈజ్ ఈక్వల్ టు 20/11 ఇంటూ 5. సో 5 1 5 4 కనుక 4/11 x2 వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు ఏంటి ఈక్వేషన్ లో x1 + 2x2 ఈజ్ ఈక్వల్ టు 7. ఆల్రెడీ మనకి x2 వాల్యూ అనేది 4/11 వచ్చింది. సో ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x1 వాల్యూ వస్తుంది. కనుక x1 + 2 x2 వాల్యూ ఎంత వచ్చింది 4/11. సో 4 ఈజ్ ఈక్వల్ టు 7 అంటే x1 + 8/11 ఈజ్ ఈక్వల్ టు 7. సో x1 ఈజ్ ఈక్వల్ టు 7 - 8/11. అప్పుడు ఏమవుతుంది 77 - 8/11 అంటే 69/11. మనకి ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వాల్యూస్ x1 x2 x3 లో ఉన్నాయి. సో మనకి సొల్యూషన్ కావాలి అంటే మనం చేయాల్సింది ఏంటి, x1 x2 x3 వాల్యూస్ అనే వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఏమైంది, ఆ x1 x2 x3 వాల్యూస్ అనేవి వచ్చాయి. దేర్ఫోర్ ద సొల్యూషన్ ఈస్ ఎంత వచ్చాయి, x1 ఈజ్ ఈక్వల్ టు 69/11, x2 ఈజ్ ఈక్వల్ టు 4/11, x3 ఈజ్ ఈక్వల్ టు 13/11. ఇక్కడతో మన ఆన్సర్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాం. కాకపోతే మనకు వచ్చిన ఈ x1 x2 x3 వాల్యూస్ అనేది కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవడానికి జస్ట్ ఫర్ చెకింగ్ అంతే, ఇట్స్ నాట్ నెసరీ. కాకపోతే నేను సింపుల్ గా నాకు వచ్చిన ఆన్సర్స్ అనేది అవునా కాదా అనేది ఈ 4 ఈక్వేషన్స్ లో ఏదో ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను నేను. x1 + 2x2 వాల్యూ కానీ కనుక్కుంటే అది నాకు 7 వస్తే అప్పుడు ఈ x1 ఇక్కడ x3 కూడా లేదు కనుక ఈ ఈక్వేషన్ తీసుకుందాం. ఎందుకంటే 3 వాల్యూస్ ఉన్నాయి కనుక x1 - 3x2 - x3 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆ వాల్యూ అనేది 4 అయితే మనకు వచ్చిన x1 x2 x3 వాల్యూస్ అనేది కరెక్ట్. సో నేను ఇది తీసుకుంటున్నాను ఈ ఈక్వేషన్. ఇది జస్ట్ నేను చెక్ చేసుకోవడానికి తప్ప ఇది అవసరం అయితే లేదు. ఈక్వేషన్ ఏంటి, x1 - 3x2 x1 - 3x2 - x3. x1 వాల్యూ ఎంత వచ్చింది మనకి 69/11 -3. x2 వాల్యూ ఎంత 4/11 మైనస్ x3 వాల్యూ ఎంత 13/11. అంటే ఏమైంది మనకి 69/11 - 12/11 - 13/11. ఆల్రెడీ డినామినేటర్ అన్నిట్లో 11 ఉంది కనుక 11. 69 - 13 అంటే 25. 69 లో నుంచి 25 తీస్తే 44. సో 44 అంటే ఏమైంది 4 వాల్యూ అనేది నాకు 4 వచ్చింది. సో వాడు ఇచ్చిన ఆన్సర్ లో కూడా ఆ ఈక్వేషన్ లో వాల్యూ ఎంత అన్నాడు 4. సో నాకు వచ్చిన సొల్యూషన్ ఏదైతే ఉందో x1 ఈజ్ ఈక్వల్ టు 69/11, x2 ఈజ్ ఈక్వల్ 4/11, x3 ఈజ్ ఈక్వల్ టు 30/11 అనేది కరెక్ట్ సొల్యూషన్స్ అన్నమాట. ఒకవేళ ఏదైనా ఒక ఈక్వేషన్ లో మనం తీసుకున్నప్పుడు ఈక్వేషన్ కానీ అవి సాటిస్ఫై చేయలేదు అంటే మనకు వచ్చిన x1 x2 x3 వాల్యూస్ అనేది మిస్టేక్ వచ్చినట్లు. సో మనం ఎక్కడో తప్పు చేసాము అని. ఈ మెథడ్ లో మనం చేసింది ఏంటి అంటే ప్రాబ్లం అనేది మనకి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ట్రై డయాగోనల్ సిస్టమ్ ని యూస్ చేసుకొని సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దానికి మనం ఏం చేసాం, ఫస్ట్ XYB అన్న మ్యాట్రిక్స్ రాసుకున్నాం. మనం జనరల్ గా మ్యాట్రిక్స్ ఫామ్ ఈ యూనిట్ మొత్తంలో మ్యాట్రిక్స్ ఫామ్ అనేది ఎలా ఉంటది, AX = B. ఈ ఏ అనే ఈ మెథడ్ లో మనం ఏ అనే దాన్ని ఎలా తీసుకుంటాము అంటే L/U అనే 2 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కింద తీసుకున్నాం. ఇక్కడ L అనే మ్యాట్రిక్స్ ఏంటి అంటే ఒక లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, అది మనమే తీసుకోవాలి ఎలా ఉంటుంది అనేది. U అనే మ్యాట్రిక్స్ ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో ఈ L అండ్ U అనే మ్యాట్రిక్స్ ని మనమే తీసుకున్నాం.
ఇప్పుడు ఏం చేసాం, మనం ఏ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకున్నామో అది, ఏ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకున్నామో అది తీసుకొని ఆ రెండింటిని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూజ్ చేసాం. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ లో ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్యూ అయినప్పుడు రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్ అంటే కంపేర్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని మనం ఈక్వల్ చేయాలి. సో ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ నేను ఈక్వల్ చేశాను, సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ ని ఈక్వల్ చేశాను, థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ ని ఈక్వల్ చేశాను. ఫస్ట్ రోలో U11 U12 U13 ఉన్నాయి కనుక వాటి వాల్యూస్ డైరెక్ట్ గా వస్తాయి. సెకండ్ రోలో మనకి ఏమైంది, L21 U1 ఈజ్ ఈక్వల్ టు 1, L21 U12 ప్లస్ U22 ఈజ్ ఈక్వల్ టు -3, L21 U13 ప్లస్ U23 ఈజ్ ఈక్వల్ టు -1 అన్నాడు. సో మనకి ఏ వాల్యూస్ తెలుసు ఆయా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ దాంట్లో మనకి L21 U22 U23 వాల్యూస్ అనేవి వచ్చాయి. థర్డ్ రో ఈక్వల్స్ చేసినప్పుడు ఏమైంది, L31 U11 వాల్యూ, L31 U12 L32 U22 వాల్యూ, L31 U13 L32 U23 ప్లస్ U33 వాల్యూస్ తెలుసు వచ్చాయి. సో వీటి నుంచి మనకి L31 L32 U33 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయగలిగాం. ఆల్రెడీ మనకి లోవర్ ట్రయాంగులర్ లో ఉన్న మొత్తం వాల్యూస్, అప్పర్ ట్రయాంగులర్ లో ఉన్న మొత్తం వాల్యూస్ వచ్చేసాయి. సో మనం తీసుకున్న లోవర్ ట్రయాంగులర్ అనేది 1 0 0 1 1 0 0 -4/5 1 అనేది లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ గాను, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనేది 1 2 0 0 -4 -1 0 0 11/5 అనేవి వచ్చాయి. కానీ మనం స్టార్టింగ్ లో మ్యాట్రిక్స్ ఎలా తీసుకున్నాం, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అని తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏ వాల్యూ ఎలా తీసుకున్నాం, ఎల్ ఇంటూ యూ అని తీసుకున్నాం. సో అప్పుడు మనకి ఇచ్చిన గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ అనేది ఎలా మాడిఫై అవుతుంది, ఎల్యు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే యుఎక్స్ అనే మ్యాట్రిక్స్ ని వై అనే ఒక మ్యాట్రిక్స్ కింద తీసుకున్నాం. ఇక్కడ వై అనే మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది అన్నాను అంటే y1 y2 y3 అనే ఒక వేరియబుల్ మ్యాట్రిక్స్ కింద తీసుకున్నాం. సో ఇప్పుడు యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, మనకి ఎల్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు బి అయింది. మనకి ఎల్ అనేది లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందో తెలుసు. వై అనే మ్యాట్రిక్స్ వేరియబుల్ మ్యాట్రిక్స్ అని మనం తీసుకున్నాం, y1 y2 y3 అని. బి అనే మ్యాట్రిక్స్ కూడా ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో మనకు తెలిసిన సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తే L1 plus L2 minus 4/5 L2 Y2 plus Y3 is equal to 745 అని వచ్చింది. సో ఇక్కడ రెండు కాలం మ్యాట్రిక్స్ వచ్చాయి. ఈ రెండు కాలం మ్యాట్రిక్స్ ని మనం ఈక్వల్ చేస్తే Y1 Y2 Y3 వాల్యూస్ అనేవి వచ్చాయి. అంటే ఏమైంది, మనకి Y అనే మ్యాట్రిక్స్ 7 -3 13/5 వచ్చింది. కానీ ఈ Y అనే మ్యాట్రిక్స్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, ux ఈజ్ ఈక్వల్ టు YA. యూ వాల్యూ ఏంటి, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో మనకి ఏ వాల్యూ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చిందో అది ఇంటూ ఎక్స్ అనేది వేరియబుల్ మ్యాట్రిక్స్. సో x1 x2 x3. నెక్స్ట్ వై అనే మ్యాట్రిక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 7 -3 13/5. అగైన్ మనం ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తే x1 + 2x2 -5x2 -x3 11/5 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్ టు 7 -3 13/5 వచ్చాయి. సో రెండు కాలం మ్యాట్రిక్స్ వచ్చాయి కనుక అగైన్ మళ్ళీ మన ఎలిమెంట్స్ కానీ ఈక్వల్ చేస్తే అప్పుడు ఏమైంది, మనకి x1 x2 x3 వాల్యూస్ అనేవి వచ్చాయి. ఈ x1 x2 x3 వాల్యూస్ అనేవి ఏంటి, యాక్చువల్లీ మనకి ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్. సో ద సొల్యూషన్స్ ఈజ్ x1 ఈజ్ ఈక్వల్ టు 69/11, x2 ఈజ్ ఈక్వల్ టు 4/11, x3 ఈజ్ ఈక్వల్ టు 13/11. ఇది మనకు వచ్చిన సొల్యూషన్. ఒకవేళ మనకు వచ్చిన సొల్యూషన్ అనేది కరెక్టా కాదా అనేది రీచెక్ చేసుకోవాలి అంటే ఇచ్చిన 3లో ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోండి, అందులో ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకొని ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే గానీ మనకి ఆర్హెచ్ఎస్ వచ్చింది అంటే మనకు వచ్చిన సొల్యూషన్స్ అనేవి కరెక్ట్ అని. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ఈ ఈక్వేషన్ తీసుకున్నా. ఎందుకు అంటే రిమైనింగ్ 2 ఈక్వేషన్స్ లో కూడా మనకు ఒక దాంట్లో x1 x2 ఒక దాంట్లో x2 x3 మాత్రమే ఉన్నాయి కనుక నేను ఈ ఈక్వేషన్ తీసుకోవడం జరిగింది. ఏంటది, x1 -3x2 -x3. x1 వాల్యూ ఎంత వచ్చింది మనకి 69/11, x2 వాల్యూ ఎంత వచ్చింది 4/11, x3 వాల్యూ ఎంత వచ్చింది 13/11. సో దీన్ని సింప్లిఫైస్ చేస్తే నాకు ఎంత వచ్చింది 4. అంటే x1 -3x2 -x3 ఈజ్ ఈక్వల్ టు 4. ఎట్ ద సేమ్ టైం వాడు ఏంటి ఇచ్చిన ఈక్వేషన్ కూడా x1 -3x2 -x3 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఏమైనట్లు నాకు
నేను ఏ ఈక్వేషన్ అయితే నాకు వచ్చిన సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ సొల్యూషన్స్. సో ఇది ఈరోజు క్లాస్. ఎవరికైనా ఈ ప్రాబ్లంలో ఏవైనా డౌట్ ఉంటే అడగండి. అసలు అర్థమైందా మీకు ప్రాబ్లము? మండే మనం కొత్త మెథడ్ చెప్పుకుందామమ్మా. అది కొంచెం ఇంపార్టెంట్ మెథడ్. మస్ట్ అండ్ షుడ్ గా ప్లస్ అది క్లాస్ కి అటెండ్ అయితే తప్ప అర్థం కాదు. సో రిమైనింగ్ వాళ్ళని కొంచెం మండే క్లాస్ కి రమ్మని చెప్పండి. కంపల్సరీ రమ్మని చెప్పండి. ఎందుకు అంటే ఆ మెథడ్ మనం చూస్తే అర్థం కాదు. ప్లస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా క్లియర్ గా వింటేనే మీకు అర్థమవుతుంది ఆ మెథడ్. సో మండే కంపల్సరీ అందరినీ క్లాస్ కి అటెండ్ అవ్వమనండి. 2x ప్లస్ y ప్లస్ z is equal to 2, x plus 3y plus 2z is equal to 2, 3x plus y plus 2z is equal to 2. ఈ ప్రాబ్లం హోంవర్క్ చేయండి ఈ మెథడ్లో. ప్లస్ మన క్లాస్ లో ఇంకా కొంతమంది ఎన్రోల్మెంట్ చేసుకోలేదు క్లాస్ కి. సో వాళ్ళకి చెప్పండి ఎన్రోల్మెంట్ చేసుకోమని. సో మీకు క్లాస్ అర్థమైతే నేను ఏం చెప్పా, ఈ మెథడ్ అయితే చాలా ఈజీ అమ్మా. ఈ మెథడ్ లో మనం చేసింది ఏంటి అంటే జస్ట్ ఏఎక్స్ ఈక్వల్ టు బి అన్న దాంట్లో ఏ ఈక్వల్ టు ఎల్యూ అని తీసుకున్నాం. ఎల్ కమ యు అనేవి ఒక లోవర్ ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకొని వాటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాము. ఏ ప్లేస్ లో ఎల్ ఇంటూ యూ సబ్స్టిట్యూట్ చేసాం కనుక ఎల్యుఎక్స్ ఈక్వల్ టు బి అవుతుంది. ఆ యుఎక్స్ ప్లేస్ లో అగైన్ మనం మళ్ళీ వై అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకొని ఆ వై అనే మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేసాము. సో వై వాల్యూ ఎప్పుడైతే వచ్చిందో యూఎక్స్ ఈక్వల్ టు వై తీసుకొని ఆ x1 x2 x3 వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇది క్లాసు. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి.